హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ అయితే కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ అయితే జరుగుతుండగా ఈరోజు వచ్చేసి రైతు రుణమాఫీ అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య సమాచారం అయితే ఇచ్చారు. ఈరోజు వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో 1,50,000 రూపాయలు ఉన్నవారు వాళ్ళకైతే ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారు. ఇవాళ వచ్చేసి రెండో విడత ప్రక్రియ కింద రైతు రుణమాఫీ అయితే 1,00,000 నుంచి 1,50,000 ఉన్న వాళ్ళకైతే రుణమాఫీ అయితే జరుగుతుంది. ఎవరైతే క్రాప్ లోన్ తీసుకున్నారో 1,00,000 లోపు మిగిలిపోయిన ఉన్న వారికి కూడా ఈరోజు అయితే ప్రక్రియ అయితే పూర్తిగా అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ. నేడు రెండో విడత రైతు రుణమాఫీ. తెలంగాణ ప్రభుత్వం నేడు రెండో విడత రైతు రుణమాఫీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రాంగణంలో రైతులు చెక్కులు పంపిణీ చేయనున్నారు. తొలి విడత 1,00,000 లోపు రైతులు రుణమాఫీ కాగా రెండో విడత 1,50,000 లోపు ఉన్న రుణాలు మాఫీ అవనున్నాయి. సీఎం అసెంబ్లీ ప్రాంగణంలో 1,50,000 లోపు ఉన్న రుణాలను పలువురు రైతుల చెక్కులు పంపిణీ చేయనున్నారు. రెండో విడత రైతు రుణమాఫీ ద్వారా 7 లక్షల మంది రైతులకు అయితే ప్రయోజనం అయితే చేకూరనుంది. 6,500 కోట్ల నగదు అయితే బదిలీ కానుంది. ఈ నెల 18న మొదటి విడతలో 11,50,000 మందికి రుణమాఫీ చేయగా 6,099 కోట్ల ప్రభుత్వం విడుదల చేసింది. విడత రుణమాఫీ ఆగస్టులో జరగనుంది. మూడో విడత ఎవరైతే 1,50,000 నుంచి 2,00,000 వారో వాళ్ళకైతే ఆగస్టులో ఆగస్టు 15న జరిగితే మిగిలిన వాళ్ళందరికీ అయితే రైతు రుణమాఫీ అయితే జరగనుంది. మూడో విడత 2,00,000 వరకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేయనుంది. చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇంకా. ఎవరైతే మొన్న 1,00,000 కాకుండా మిగిలిపోయిన ఉన్నవారో చూసుకోవచ్చు ఎంతమంది మిగిలిపోయినవారో. మొన్న వచ్చేసి 17,000 మంది రైతులు అయితే 1,00,000 లోపు ఉన్న వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి కూడా ఇవాళ అయితే పూర్తి స్థాయిలో అయితే జమగానుంది. కాస్త అయితే వెయిట్ చేయగలరు. మధ్యాహ్నం లోపు అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరైతే మీ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసి చెక్ చేసుకోగలరు. మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి. ఇవాళ మధ్యాహ్నం లోపు అయితే బ్యాంకులో ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి. మీరైతే ఇంతవరకు ఎంత లోన్ తీసుకున్నారో, ఇంకా ఏ బ్యాంకులో తీసుకున్నారో అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. తద్వారా జిల్లా వాళ్ళందరికీ తెలుస్తుంది ఇవాళ వచ్చేసి ఎంతమంది ఖాతాలో అయితే నగదు అయితే బదిలీ అయిందని. ఇంతవరకు మన ఛానల్కి మొదటిసారి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.